అమెరికాలో ఎఫ్బిఐ డైరెక్టర్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్గా ఇండియన్ ఆరిజిన్ వ్యక్తి కష్ పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన భగవద్గీత మీద ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన అపాయింట్మెంట్ అమెరికన్ సెనేట్ కన్ఫర్మ్ చేసింది. అమెరికన్ సెనేట్లో 51-49 2 ఓట్ల ఆధిక్యంతో ఈయన అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయిందనమాట. డొనాల్డ్ ట్రంప్కి ఈయనంటే చాలా ఇష్టం కష్ పటేల్ అంటే. కష్ పటేల్ చాలా స్ట్రాంగ్ వ్యక్తి, ఈయన చాలా కఠినంగా పనిచేస్తారని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కష్ పటేల్ని ప్రైజ్ చేశారు. గతంలో కష్ పటేల్ ఎఫ్బిఐ మీద, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీద చాలా విమర్శలు చేశారనమాట. కష్ పటేల్ ఇంతకుముందు చాలా పెద్ద పెద్ద పదవులు కూడా చేశారు. ఆయన ఫార్మర్ కౌంటర్ టెర్రరిజం ప్రాసిక్యూటర్ అమెరికాలో. అదేవిధంగా ఆయన అమెరికన్ డిఫెన్స్ సెక్రటరీకి చీఫ్ ఆఫ్ స్టాఫ్గా కూడా పనిచేశారనమాట. అయితే డెమోక్రట్స్, అమెరికాలో ఎవరైతే డెమోక్రటిక్ పార్టీ లీడర్స్ ఉంటారో వీళ్ళందరికీ ఈయన అపాయింట్మెంట్ నచ్చలేదు. వీళ్ళందరూ ఏమన్నారు తెలుసా? ఎఫ్బిఐ యొక్క ఇండిపెండెన్స్ దెబ్బతింటుంది, స్వతంత్రత దెబ్బతింటుంది, ఇతను డొనాల్డ్ ట్రంప్ ఎలా చెప్తే అలా వింటాడు, ఇతని లీడర్షిప్లో ఎఫ్బిఐ అసలు బాగుపడుద్దా అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. జనరల్గా ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్గా అపాయింట్ అయితే ఆ ఆఫీస్ స్వతంత్రత కోసం, ఆ ఇన్స్టిట్యూషన్ స్వతంత్రత కోసం దాదాపు 10 సంవత్సరాలు ఆ డైరెక్టర్ని కంటిన్యూ చేస్తారనమాట. సో కష్ పటేల్ నిజంగా నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకోగలడా? ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్కి చాలా ఫేవర్ చేశాడు ఇంతకుముందు ఈయన అనమాట. అసలు ఈ ఎఫ్బిఐ ఏంటో మనం తెలుసుకోవాలి. అమెరికాలో ఎఫ్బిఐ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది అమెరికా యొక్క డొమెస్టిక్, దేశీయంగా అమెరికా లోపల అక్కడ భద్రత కానీ, ఇంటెలిజెన్స్ కానీ, సర్వీసెస్, రకరకాల సర్వీసెస్లో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఎఫ్బిఐ అనేది ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కాదు, ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనమాట. అంతర్గతంగా చూస్తుంది. మనకు తెలుసు ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అమెరికాకి సిఐఏ, సిఐఏకి ఎఫ్బిఐకి కన్ఫ్యూజ్ అవ్వద్దు. అమెరికాలో ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ. అదేవిధంగా ఇండియాలో ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రా అనమాట. రష్యాలో కేజీబీ, ఇప్పుడు రష్యా దాని పేరుని ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అంటున్నారు, కేజీబీ అనట్లేదు అనమాట. తర్వాత ఇజ్రాయెల్లో మొసాద్, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. అయితే అమెరికాలో ఎఫ్బిఐ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంటర్నల్గా, అమెరికా ఇంటర్నల్గా డొమెస్టిక్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ ఏజెన్సీ అనొచ్చు అనమాట. తర్వాత కష్ పటేల్ గురించి ప్రముఖంగా మనం చెప్పుకోవాలంటే కష్ పటేల్ ఇండియన్ ఆరిజిన్. కష్ పటేల్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుజరాతీ మైగ్రెంట్స్ అనమాట, ఇమిగ్రెంట్స్ అమెరికాకి. తర్వాత కష్ పటేల్తో పాటు చాలామంది ఇండియన్స్ ఇప్పుడు అమెరికన్ పొలిటికల్ అండ్ ఇంటెలిజెన్స్ సర్కిల్స్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముఖ్యంగా మనకు తెలుసు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా జేడీ వ్యాన్స్, ఆయన భార్య ఉషా తనది తెలుగు ఆరిజిన్ అనమాట. అదేవిధంగా వివేక్ రామస్వామి, ఈయన కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు అమెరికన్ గవర్నెన్స్లో. తులసి గబ్బార్డ్, ఈవిడ అమెరికన్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అనమాట. అండ్ కమలా హారిస్ గురించి మనకు తెలుసు, ఆవిడ అమెరికా ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేసి రీసెంట్గా ఓడిపోయారు, కానీ కీలక పాత్ర అనమాట. సో చాలామంది భారతీయులు ఇప్పుడు అమెరికాలో అంటే సాఫ్ట్ డయాస్పోరా, ఎవరైతే మన డయాస్పోరా ఉన్నారో వాళ్ళు పొలిటికల్ సర్కిల్స్లో కూడా అమెరికాలో ఇప్పుడు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం అమెరికన్ ఎఫ్బిఐ డైరెక్టర్ కష్ పటేల్ ప్రమాణ స్వీకారం, కష్ పటేల్ అవ్వటం, అందులోనైనా ప్రమాణం అనేది భగవద్గీత మీద చేయటం చాలా విశేషం సంతరించుకుంది.